యా వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆల్రౌండర్. మ్యాచ్ నెంబర్ 16 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ చూసుకుంటే మాత్రం ఒక వ్యక్తి గుర్తుండాలంటే 100 సెంచరీలు చేయనవసరం లేదు క్రికెట్లో. అదే వ్యక్తి గుర్తుండాలన్నా ఒక మ్యాచ్లో 100 రన్స్ కొట్టనవసరం లేదు, 5 వికెట్ ఆల్ తీయడం అవసరం లేదు, 4 ఓవర్లు కూడా మరసనంగా వేయనక్కర్లేదని. ఒక్క ఓవర్ మరసనంగా వేసినా కూడా ఆ వ్యక్తి ఆ రోజు అందరి నోట్లోనూ నాంతాడంటాడనమాట. ఎందుకంటే అలాంటి ఓవర్ వేసాడనమాట ఆ వ్యక్తి శార్దుల్ ఠాకూర్. చూద్దాం ఈ వీడియోలో శార్దుల్ ఠాకూర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఈ మ్యాచ్ అనేది ఎంఐ వాళ్ళు ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. ఎల్ఎస్జీ వాళ్ళని బ్యాటింగ్ చేయమని చెప్పారు. ఎల్ఎస్జీ వచ్చేసి 20 ఓవర్స్లో 203 రన్స్ చేసి 8 వికెట్స్ కోల్పోయారు. అండ్ చేజింగ్లో ఎంఐ వాళ్ళు వచ్చేసి 191 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయారు. ఎల్ఎస్జీ వన్ బై 12 రన్స్. అండ్ ఫస్ట్ లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే మాత్రం మిచెల్ మార్ష్ ఓపెనర్లు ఇద్దరు మంచి స్టార్ట్ ఇచ్చారనమాట. అండ్ మార్క్రమ్ కూడా మంచి స్టార్ట్ ఇచ్చాడు. కానీ పవర్ ప్లేలో ఓన్లీ మిచెల్ మార్ష్ మాత్రమే స్ట్రైక్ ఇస్తున్నాడు అనమాట. స్ట్రైక్ ఇవ్వడం వల్ల నాకు తెలిసి ఆ పవర్ ప్లేలో ఓన్లీ 7 రన్స్ మాత్రమే చేశాడు అనుకుంటా మార్క్రమ్. మిగతా రన్స్ అన్నీ మిచెల్ మార్షే చేశాడు. అండ్ 31 బాల్స్లోనే 60 రన్స్ చేశాడు. 9 4s 2 6s అనమాట. అండ్ మార్క్రమ్ కూడా ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత అండ్ మిచెల్ మార్ష్ అండ్ పొరాన్ పంత్ అవుట్ అయిన తర్వాత బాగానే ఆడాడు అనమాట. అండ్ మనకు 38 బాల్స్లోనే 53 రన్స్ చేశాడు, 2 4లు 4 6లతో. అండ్ ఈ మ్యాచ్లో నికోలస్ పొరాన్ కూడా త్వరగా అవుట్ అయిపోయాడు అనమాట. 6 బాల్స్లో 12 రన్స్ చేసి ఒక 4 6 చేశాడు. అండ్ రిషబ్ పంత్ అయితే కంబ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతాను. అంటే వాళ్ళ టీమ్ మెంబర్స్ అండ్ వాళ్ళ టీమ్ కోర్ అండ్ తన టీమ్ ఓనర్ నమ్ముతున్నాడు, వి విల్ బ్యాక్ టు యూ అనేసి. కాకపోతే పుంజుకోవాల్సి ఉందన్నమాట. చెప్పాను కదా మనం ప్రివ్యూ వీడియోలో కూడా 27 crores బడ్జెట్ తన పైన ఉంది. అందుకనేసి ఆ ప్రెజర్తో ఇలా ఆడుతున్నాడేమో అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఆయుష్ బదోని కూడా బాగానే ఆడాను అనమాట. లాస్ట్లో 19 బాల్స్లో 30 రన్స్ చేశాడు. అండ్ డేవిడ్ మిల్లర్ కూడా బాగానే ఆడాడు అనమాట. లాస్ట్ ఓవర్లో వీళ్ళందరూ అవుట్ అయ్యారు. 19th 20 ఓవర్లో అవుట్ అయ్యారు. 14 బాల్స్లోనే 27 రన్స్ చేశాడు డేవిడ్ మిల్లర్ కూడా, 3 4లో 6. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఎంఐ బౌలింగ్ విషయానికి వస్తే హార్దిక్ పాండే కెప్టెన్ భారీగా వికెట్స్ తీశాడనమాట. ఎందుకంటే మంచి బౌలింగ్ చేంజెస్ చేశాడు. అక్కడక్కడ ఏంది ఇలా అనుకుంటున్న టైంలో హార్దిక్ పాండేనే కంబ్యాక్ చేశాము. ఒక కెప్టెన్సీ బాధ్యతలు తన భుజాన వేసుకొని మంచిగా బౌలింగ్ చేంజెస్ చేసి 200కి 8 వికెట్స్ ఏం తీశారు. అండ్ మనకు బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ట్రెంట్ బౌల్ట్ 3 ఓవర్లో 28 వికెట్లు తీసి 28 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ దీపక్ చహర్ 2 ఓవర్స్లో 23 రన్స్. అసలు పవర్ ప్లేలో ఎప్పుడైనా ముందు ఫ్రాంచైజీకి వికెట్లు తీసేవాడు. అసలు ఈ ఫ్రాంచైజీలో ఏం చేస్తున్నాడో తనకే అర్థం కావట్లే. చూడాలి, బూమ్రా కంబ్యాక్ ఇస్తే తప్ప వీళ్ళు ఏం గెలిచేటట్లు లేరు. మనకు తెలిసిందే ఎంఐ ఎప్పుడైనా ఫస్ట్లో 3-4 మ్యాచ్లు ఓడిపోయి మళ్ళీ పుంజుకుంటుందని. చూద్దాం. అశ్విని కుమార్ 3 ఓవర్లో 39 రన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్ పర్లే అనమాట, 2 or 3 రన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఓవర్లో 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ ఓవర్లో ఇచ్చి పడేసిండు మామూలుగా ఇలా మిచెల్ మార్ష్. ఐపీఎల్ అంటే అట్లనే ఉంటుంది అనమాట. ఒక ఓవర్ బాగా వేసామంటే ఇంకొక ఓవర్ ఆల్రెడీ చూసి పెట్టుకుంటారు కొట్టడానికి. అండ్ మిచెల్ శాంట్నర్ 4 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ కూడా తీసుకోలే. అండ్ మిచెల్ శాంట్నర్ కూడా అంత పర్ఫార్మెన్స్ ఏం లేదనమాట. లాస్ట్లో బ్యాటింగ్ ఎందుకు వచ్చాడో కూడా నాకైతే తెలియదు. తిలక్ వర్మని ఎందుకు రిటైర్డ్ అవుట్ చేయించారో కూడా అది కూడా తెలియదు. అండ్ మనకు హార్దిక్ పాండే కెప్టెన్ చెప్పాను కదా, కెప్టెన్ బాధ్యతలు తీసుకొని మంచిగానే బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 36 రన్స్. ఇదే తన బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అనుకుంటా నాకు తెలిసి. అండ్ మనము ఎంఐ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం 191 రన్స్ వేసి 5 వికెట్స్ కోల్పోయారు 20 ఓవర్స్లో. అండ్ విలియాక్స్ వచ్చేసి 7 బాల్స్లోనే 5 రన్స్ వేసి అవుట్ అయిపోయాడు అనమాట ఆకాశ్దీప్ బౌలింగ్లో. అండ్ ఆ తర్వాత ఆకాశ్దీప్ని కూడా బాగా కొట్టారనమాట. అండ్ రికెల్టన్ కూడా శార్దుల్ ఠాకూర్ అవుట్ చేశాడు. 5 బాల్స్లోనే 10 రన్స్ వేసి 2 4లు కొట్టేసి అవుట్ అయిపోయాడు అనమాట. ఓపెనర్లు ఇద్దరు త్వరగా అవుట్ అయిపోయారు. ఏంది రోహిత్ శర్మ వస్తాడా ఎలా అనుకుంటాన టైంలో నమందీర్ వచ్చాడనమాట. నమందీర్ ఏందబ్బా రోహిత్ శర్మ ఇంకా రాలేదు అది ఇది అనుకుంటానా, రోహిత్ శర్మ సూర్యకుమార్ ఆడతానా, ఇది అయ్యేది కాదురా ఇంక ఈరోజు రోహిత్ శర్మ లేడు అనుకున్న టైంలో తిలక్ వర్మ వచ్చాడు. ఆ తిలక్ వర్మ కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. చెప్పాను కదా మనం రివ్యూ వీడియోలోనే, రోహిత్ శర్మ లేకపోతే ఈ మ్యాచ్ గురించి ఆలోచించడం అనవసరం అనేసి. రోహిత్ శర్మని బ్యాకప్ ధోని అట్లా ఉంటాడు, ఆడుతున్నాడు 43 ఏళ్ళు. ఏమైంది తనకి ఇంపాక్ట్? తను మెయిన్ ప్లేయర్గా ఆడతాను, ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడడానికి కూడా
అది బ్యాకప్ చేయట్లేదంటే అది ఇంక ముంబై టీం తను చాలా ఇబ్బంది పడుతుంది తను లేకపోతే. నాకు తెలిసి తను ఉండాలి, ఎందుకంటే 5 కప్స్ గెలిపించాడంటే 5 టైమ్స్ విన్నర్. తన తన కెప్టెన్సీ కావాలి. అసలు కొన్నైనా టిప్స్ అనేది తీసుకోవాలి. లేదు అందరూ కెప్టెన్సీ ఉంటే ఇలానే ఉంటదనమాట. లైక్ దాంట్లో ప్రతి ఒక్కరు కెప్టెనే అనమాట. హార్దిక్ పాండే, లైక్ విల్ జాక్స్, రికెల్టన్, ఐ మీన్ వాళ్ళు కూడా కెప్టెన్స్ అంటే కెప్టెన్. వాళ్ళ అండర్ 19 టీమ్‌కి కెప్టెన్సీ చేశారనమాట. లైక్ అందరూ మాట్లాడుతున్నారు దాంట్లో. అలా ఉండకూడదనమాట ఎప్పుడైనా. అదే ఎల్ఎస్‌జీలో చూడు మాట్లాడితే నికోలస్ పురాన్, పంత్, మార్కరమ్ అంతే. ముగ్గురే ఉంటారు. దాంట్లో అందరూ కెప్టెన్‌లే కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం దానికి. ఇంకా వాళ్ళ బ్యాటింగ్ విషయానికొస్తే మాత్రం నమందీర్ 24 బాల్లోనే 46 రన్స్ చేశాడు. 4 ఫోర్‌లు, 3 సిక్స్‌లతో. అసలు హోప్స్ తెచ్చిందయితే నమందీరే అనమాట అక్కడ. దిగ్వేష్ దాంట్లో బౌల్డ్ అయిపోయాడు. అది నోట్‌బుక్ సెలబ్రేషన్స్ కూడా అక్కడ చూసాము. తినకి ఎక్కడో ఒకసాట కోహ్లీ లాంటోడు తగిలితే తప్ప ఆ దిగ్వేష్ అయితే ఎనికి తగ్గేటట్లు లేడు. మొన్న కూడా చూసాం పియాన్ సారియాకి కూడా సేమ్ సెలబ్రేషన్స్ చేశాడు. అంటే కోహ్లీ అని ఎందుకు చెప్పానంటే ఇంటర్నెట్లో చూసాం కదా వెస్ట్ ఇండీస్ విలియమ్స్‌కి కెరీరే మూసేటట్లు చేశాడు. చూద్దాం తిన కెరీర్ ఎలా స్టార్ట్ అవ్వబోతుంది. అంటే తన కెరీర్ ఆ నోట్‌బుక్ సెలబ్రేషన్స్‌తో ముగిసిందనమాట. తిన కెరీర్ నోట్‌బుక్ సెలబ్రేషన్స్‌తో స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఇండియాకి డెబ్యూ చేస్తాడేమో రానున్న రోజుల్లో. అండ్ తిలక్ వర్మ చెప్పాను కదా 23 బాల్స్‌లో 25 రన్స్ మాత్రమే వేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. 2 ఫోర్‌లు మాత్రమే కొట్టాడు. అందుకే చెప్పాను తిలక్ వర్మ కాకుండా రోహిత్ శర్మ వచ్చింటే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా గెలిచే ఛాన్సెస్ ఉండేటివని నేనైతే అనుకుంటాను. చూడండి 23 బాల్స్‌లో 25 రన్స్. అదే రోహిత్ శర్మ దిగండి టాప్ ఓపెనింగే అవసరం లే. 1 డౌన్, 2 డౌన్ యాడ దింపినా కూడా మినిమమ్ 23 బాల్స్ ఆడింటే 35, 40 కొట్టాడు రోహిత్ శర్మ అయితే. అది గెలిచే మూమెంట్. ఇంక గెలవాలని రోహిత్ శర్మ కూడా అవుట్ అయితే మనని కొట్టేస్తాండే. ఇలా సింగిల్, డబుల్ అదేమీ కాకుండా. ఇంకా లాస్ట్‌లో హార్దిక్ పాండే వచ్చేసి 16 బాల్స్‌లో 28 రన్స్ చేశాడు. 2 ఫోర్‌లు, ఒక 6 మాత్రమే కొట్టాడు. అండ్ మిచెల్ సార్నర్ తెలుసు కదా ఇంక లాస్ట్ 2 బాల్స్‌లో 2 రన్స్ చేశాడు అంతే. అది ఎందుకు రిటైర్డ్ అవుట్ ఇచ్చారని నాకు ఇంకా ఇప్పటికి కూడా అర్థం కాలే. ఏమన్నా ఇంజ్యూర్డా లేకపోతే షార్ట్ సెలెక్షన్ మర్సనంగా లేదా? షార్ట్ సెలెక్షన్ అదేం అవసరం లేదు దానికి. తన ఇంటర్నేషనల్ ప్లేయర్ రీసెంట్‌గానే 2 సెంచరీలు కూడా కొట్టాడు టీ20లో. ఎందుకు రిటైర్డ్ అవుట్ ఇచ్చాడో హార్దిక్ పాండే ఏం చెప్పాడో దాని గురించి మనకి ఇంకా మర్సనంగా తెలీదు. తెలిస్తే మాత్రం అప్డేట్ ఇస్తాను యూట్యూబ్ కమ్యూనిటీలో. అండ్ ఎల్ఎస్జీ బౌలింగ్ వస్తే మాత్రం శార్దూల్ ఠాకూర్ 4 ఓవర్‌లో 40 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కాకపోతే 19థ్ ఓవర్. ఒక కెప్టెన్ 19థ్ ఓవర్ ఇస్తున్నాడంటే తన మీద ఎంత బాధ్యత ఉండాదో తెలుసుకొని ఇస్తుంటాడనమాట. తను బ్యాకప్ చేసుకొని తను నిరూపించుకున్నాడు అనమాట. ఒక అన్సోల్డ్ ప్లేయర్ 19థ్ ఓవర్ వేసి ఒక టీం గెలిచేలా చేశాడంటే ఒప్పుకోవచ్చు అనమాట శార్దుల్ ఠాకూర్ని మాత్రం. 30 రన్స్ కావాలన్నప్పుడు నాకు తెలిసి 6 రన్స్ 6 ఓకే రిటైర్డ్ అవుట్ ఓకే 6-7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 7 రన్స్ ఇచ్చాడు. 7 రన్స్ ఇచ్చాడు. 23 రన్స్ కావాలి లాస్ట్ ఓవర్కి. అండ్ మనకు తెలుసు కదా ఆకాశ్‌దీప్ 4 ఓవర్స్‌లో 46 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇంజ్యూర్డ్ అయ్యేసి మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఐ మీన్ స్పెల్ అయిపోయింది కాబట్టి ఇంజ్యూర్డ్ అయ్యి మధ్యలోనే వెళ్ళిపోయాడు. అండ్ ఆవిష్ ఖాన్ 4 ఓవర్స్‌లో 40 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీసుకున్నాడు. ఆవిష్ ఖాన్ కూడా మనం ఒప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే లాస్ట్ ఓవర్‌లో 23 రన్స్ కావాలన్నప్పుడు ఫస్ట్ బాలే 6 కొట్టినాడంటే ఎలాంటి బౌలర్ అయినా కూడా కొద్దిగా డల్ అయిపోతాడనమాట. అయ్యో 6 కొట్టాడు ఇంకా 5 బాల్సే ఉన్నాయి. 5 బాల్స్‌లో 16 రన్సే కావాలి. లైక్ 17 రన్సే కావాలి. ఎలా ఇంకా ఒక్క 6 వచ్చిందంటే మ్యాచ్ ఓడిపోయేలాగా ఉంటుంది అనుకున్న టైంలో మంచిగా బ్యాకప్ చేశాడనమాట. 2 డాట్ బాల్ వేయడం వల్ల మంచిగా కంబ్యాక్ ఇచ్చాడు ఆవిష్ ఖాన్ కూడా. అండ్ దిగ్వేష్ 4 ఓవర్‌లో 21 గెలవడానికి కారణం ఇతనే అనుకుంటా. స్పిన్ బౌలింగ్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ బిష్నోయ్ వరల్డ్ క్లాస్ ర్యాంక్ నెంబర్ 6 బౌలర్. అలాంటి బౌలర్‌ని ఓవర్‌టేక్ చేశాడంటే ఒప్పుకోవచ్చు అనమాట. 4 ఓవర్స్‌లో 21 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ రవి బిష్నోయ్ 4 ఓవర్స్‌లో 40 రన్స్ ఇచ్చాడనమాట. ఇది ఇవాల్టి వీడియో. మీరు ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నారో లైక్ చేసి కామెంట్ చేయండి. చూస్తాను నేను కూడా. అండ్ ఇలాగే అయితే మాత్రం ఇంకొక 2 మ్యాచ్లు ఓడిపోతే మాత్రం ఎంఐ ఇంకా మనం ఏం చేయలేం. కంబ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పుకున్నాం. అదే ఎల్ఎస్జీ ఓడిపోయింటే మాత్రం కంబ్యాక్ ఛాన్సే లేదనమాట. గెలుస్తున్నారు. కాకపోతే అది దేవుని వల్ల లక్ వల్ల గెలుస్తున్నారు. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చింటే మాత్రం లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు
నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.